ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 164 మందిగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలలో సగానికి పైగా ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ఎమ్మెల్యేలలో 132 మంది డేంజర్ జోన్లో ఉన్నారు అని ఐఐటిఎన్స్ సర్వే తేల్చింది. కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐఐటిఎన్స్ సర్వే మూడ్ ఆఫ్ ఏపీ సీఎం చెబుతోంది. అందులో రెడ్ జోన్లో ఉండరు ఎంతమంది ఉన్నారు అనేది సాక్షి అసిస్టెంట్ అవుట్పుట్ ఎడిటర్ పసుపులేటి ఈశ్వర్ వివరిస్తారు. ఐఐటిఎన్ సర్వే మూడ్ ఆఫ్ ఏపీ ఏం చెబుతోంది? 22 పేజ్ నెంబర్ 22లోకి మనం వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? ఇక్కడే ఉంది ఎమ్మెల్యేల సంఖ్య ఎంతమంది ఈరోజు రెడ్ జోన్లో ఉన్నారు. 35 మార్కుల కంటే తక్కువతో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? పాస్ కాలేనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 18 నెలల కాలంలోనే ఇంతటి తీవ్రత వ్యతిరేకత ఉందా అని మీరు ఆశ్చర్యపోయేంతలా ఈరోజు ఆ నెంబర్ మనకు కనిపిస్తోంది. ఇది ఐఐటిఎన్స్ సర్వే. ఇది ఎవరో చేసింది కాదు, ఐఐటిఎన్స్ చేసినటువంటి సర్వే. దీనికి సాక్షి టీవీకి ఎలాంటి సంబంధము లేదు. థర్డ్ పార్టీగా వాళ్ళు చేసుకున్నటువంటి సర్వే. ఆ సర్వే ఫలితాలను ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో ప్రధానంగా ఈ సర్వే చేస్తున్న సమయంలో 50కి పైగా ప్రశ్నలను ప్రజల ముందు ఉంచి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుని ఆ తరువాత ఫలితాలను వెల్లడించడం జరిగింది. ఈ ఐఐటిఎన్స్ సర్వే ఫలితాలు ఆ రకంగా ఉన్నాయి. క్వశ్చన్స్ ఏమడిగారు, ఎలాంటి ప్రశ్నలు ప్రజల ముందు ఉంచారు, ఇవన్నీ చూసే ముందు అసలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ కొట్టిందా లేదా? నేను మొదటి నుంచి చెబుతున్నా, ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి క్లియర్ కట్గా మనకు స్క్రీన్ పైన కనిపిస్తోంది. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 10/12/2025 10వ తారీఖు వరకు చేసినటువంటి సర్వేకు సంబంధించినటువంటి ఫలితాలు మొత్తం అనలైజ్ చేసి మన చేతికి ఇవాళ అందింది. డిస్ట్రిక్ట్ వైజ్, పార్టీ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ విచ్ ఆర్ అండర్ రెడ్ జోన్ యాజ్ ఆన్ 10/12/2025. రెడ్ జోన్లో ఏ జిల్లాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నది క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తోంది. శ్రీకాకుళం మొత్తం 10 స్థానాలు ఉంటే ఇక్కడ 4 టీడీపీ, 1 జేఎస్పీ, 1 బీజేపీ. విజయనగరం 9 స్థానాలు ఉంటే 5 టీడీపీ, 1 జేఎస్పీ, 0 బీజేపీ కనిపిస్తోంది. ఇలా ఓవరాల్గా మనం చూస్తే మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 73 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. 12 మంది జనసేన ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. 7 బీజేపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. 73 మంది, 12 మంది, 7 మొత్తం 92 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఒక్కసారి నేను క్లియర్గా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు 33%, అందులో క్లియర్గా రాసిన అంశం ఏంటంటే 33% కంటే తక్కువ మార్కులు. లేదా మీకు అర్థం కావాలంటే చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చింది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇందులో ఏం రాశారంటే డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ విచ్ ద పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 33%. 33% కంటే, లేదా మనం సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే 33 మార్కుల కంటే తక్కువ వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను మనం ఇప్పుడు చూస్తున్నాం.